చేశారు. సెక్యులరిజం డేంజర్లో పడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు సిబిఐ అపహాస్యం అయిపోయింది, చెడ్డ పేరు వచ్చింది. ఎవరైతే దేశంలో ఒక క్రీమియర్ ఒక ప్రైమ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతుందో దానిపైన అవినీతి ఆరోపణలు వచ్చాయంటే ఎంత దారుణమో మనం ఆలోచించాలి. ఆర్బీఐ చెప్పారు, ఒకే మాట చెప్పారు. ఆర్బీఐలో మీరు చూస్తే నోట్ల రద్దు మంచి ఆలోచన కాదు. కేంద్రం సదుద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేదు. మమ్మల్ని సంప్రదించినప్పుడు కూడా మేము ఇదే విధంగా భావించాం. నిన్న సహకరిస్తాం, ప్రత్యర్థులపైన ఉపయోగిస్తే తప్పకుండా తిప్పికొట్టే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఈడీ కూడా అదే మరిగా ఉంది. గవర్నర్ వ్యవస్థను మిస్యూజ్ చేస్తున్నారు. ఈ సంఘటనలో నేరుగా గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి ఆయన ఎంక్వైరీ చేసే పరిస్థితి వచ్చారంటే ఇది రాజ్యాంగ విరుద్ధం తప్ప ఇంకోటి కాదు. ఇంకో పక్క ఎక్కడికక్కడ మీరు చూస్తే డిమానిటైజేషన్లో నోట్ల రద్దు విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. డబ్బులు దొరకని పరిస్థితి వచ్చింది. జీఎస్టీ సరిగా అమలు చేయలేదు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. ఇంకో పక్క మీరు చూస్తే డాలర్ విలువ దగ్గర మే 2014 58 రూపాయలు ఉంటే ఈరోజు 74 రూపాయలు పడిపోయింది. పెట్రోల్ డీజిల్ పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఉద్యోగాలు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు చూస్తే కడాన ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. వ్యవసాయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు. ఇవన్నీ ఇటుంటే గుజరాత్ నుంచి మనుషులు తీసుకొచ్చి ఆఫీసర్లుగా పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. మొత్తం గుజరాత్ నాయకులను పెట్టుకొని మొత్తం దేశం మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని ఈ సభలో మిమ్మల్ని అడుగుతున్నా, ఇంకా మన మీద దాడులు చేస్తారు నాకు అనుమానం లేదు. అందుకే నేను ఢిల్లీకి వెళుతున్నాను. అందరినీ సమీకృతం చేస్తాం, దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం, పోరాడతాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని, కాపాడుకోవడానికి ముందుకు రమ్మని మీరు కూడా నన్ను ఆశీర్వదించాలని మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. దేశాన్ని కాపాడుకోవాలనా లేదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనా లేదా? మీరు నాకు అండగా ఉంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఎన్నో సంవత్సరాలుగా పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన నాయకులు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా నాకు టైం లేని దాని వల్ల చెప్పలేకపోతున్నాను. కానీ కడపకు సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు. ఇంకో పక్కన ప్రొద్దుటూరు సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ తప్పకుండా పరిష్కారం చేపిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈ ప్రొద్దుటూరు మీటింగ్ ద్వారా జిల్లాలో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీది. 25 పార్లమెంట్లు గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. రాష్ట్రానికి ఉపయోగపడిన వ్యక్తి, కష్టంలో ఉన్నప్పుడు మనకు అండగా ఉండకుండా ఉన్న వ్యక్తి, స్వార్థం కోసం కేసుల విషయంలో భయపడేవాళ్ళు నాయకులు కాలేరు తమ్ముళ్ళు. 40 సంవత్సరాలు నిష్ఠగా ఉన్నా, క్రమశిక్షణతో ఉన్నా. ఆ రోజు ఇందిరాగాంధీ గారికి భయపడలేదు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి భయపడరు. ఎవరికి భయపడం? దానికి కారణం నా నీతి నిజాయితీనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ 26 ఎంక్వైరీలు వేసుకున్నాడు రాజశేఖర రెడ్డి, ఏమీ చేయలేకపోయారు. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి. దేశం కోసం పోరాడతాం. మళ్ళీ ఈ దేశం కోసం పోరాడిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కాలని, దానికి మీరందరూ కూడా అండగా ఉండాలని గట్టిగా ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకున్నామంటే
డెమోక్రటిక్ కంపల్షన్ కోసం పెట్టుకున్నాం. దానికి కూడా మనం తిడుతున్నారు. అంటే మీరు పొత్తుకురారు, తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేయలేదు, కానీ ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా నమ్మిన సిద్ధాంతం కోసం తెలుగుదేశం పార్టీ పోరాడతాం. దీనికి అండగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.